ప్యారడైజ్ టీజర్ చూసారా? ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నేను టీజర్ అయితే చూశాను. నాకు ఎలా అనిపించిందిరా, నా పర్సనల్ ఒపీనియన్ ఏంట్రా అంటే టీజర్ పైన అలాగే అనిపించింది. నిజం చెప్తున్నా. రెఫరెన్స్ నాని గారు కాకి అన్నారు. సో ఆ కాకి గోల, అరుపులు, ఆ శబ్దాలు లైక్ కాంతార ఇన్స్పైర్ అయ్యారేమో, అరవడం లాంటివి, అలాంటి సీన్స్. సో నాకు ఆ టీజర్ చూస్తున్నంతసేపు సినిమా వరల్డ్ అంటే ఆ ప్రపంచం ఎలా ఉండబోతుంది, ప్యారడైజ్ అనే ప్రపంచం అనేది ఒక క్యూరియాసిటీ. ఎట్ ఎ టైం సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ చాలా గట్టిగా పెట్టారనే ఒక ఇన్నర్ ఫీలింగ్. దాని తర్వాత చూడడానికి, వినడానికి వీటికి చాలా డిఫరెన్స్ ఉంటాయి. సో చూస్తున్నంతసేపు ఒక క్యూరియాసిటీ. సౌండ్ వింటున్నాం కదా, అసలుకి నానిగారు ఎందుకు అంత స్పీడ్గా మాట్లాడుతున్నారు? ఇంకొకటి, హిట్ 3 ఉంది కదా, రీసెంట్గా వచ్చిన మూవీ, అంటే బిఫోర్ ప్యారడైజ్ బిఫోర్ వచ్చిన మూవీ హిట్ 3. దాంట్లో కూడా అంతే, మీరు ఎడిటింగ్ కట్ చూస్తే రై 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 అలాంటి అరుపు కటింగ్. సో నాకు ఇది చూస్తే కూడా అదే ఫీల్ వచ్చిందబ్బా. కానీ ఓవరాల్గా టీజర్ అయితే మాత్రం నాకు పిచ్చగా నచ్చింది. మీరు నాకు ఒక్కడికే నచ్చిందని నేను చెప్పట్లా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇంకా ప్యారడైజ్ టీజర్ చూడకుండా ఉంటే ఒకసారి చూడండి, ఆ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి. సో మీకు వ్యూస్ ఎంత ఉంటుందో మినిమం 50 or 60% లైక్స్ ఉన్నాయి. అసలుకి వేరే లెవెల్ టేకింగ్, వేరే లెవెల్ విజువల్స్ అబ్బా. నాకు వాటి నుంచి తప్ప అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఈ అరుపుల శబ్దాలు కానీ అస్సలు అర్థం కాలేదు, అసలు ఎక్కలేదు నాకు. ఎందుకో బాగా బోర్ ఫీల్ అయ్యా. అనిరుద్ధ్ గారు కొట్టే మ్యూజిక్ అరుపులకి ఏదో దబిడి అంటారు కదా మన బాలయ్య బాబు గారు. సో అలా అనిపించిందే తప్ప నాకు ఎక్కడ కూడా ఆ ఇన్నర్ ఫీలింగ్, అరే వావ్ సూపర్ అనేలాంటి ఫీల్ అయితే నాకు ఎక్కడా రాలేదు. సో ప్యారడైజ్ టీజర్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.